హలో అండి, నేను మీ సునీత. ఈ కార్తీక మాసంలో దీపాలు, దానాలు మనం చేసే ప్రతి పూజకి ఎంతో విశిష్టత ఉంది. అయితే వచ్చే మార్గశిర మాసం మాత్రం మన ఇంటి ముంగిట వేసే ముగ్గులు, ద్వార పూజకి ఎంతో విశిష్టత ఉంటుంది. మన పంచాంగం ప్రకారం ప్రతి మాసంలో ఒక్కొక్క పూజా విధానం పాటిస్తూ ఉంటాము. కానీ ఈ మాసంలో కొన్ని పనులు అస్సలు చేయకూడదు. ప్రత్యేకంగా చేయవలసిన వ్రతం ఏమిటంటే 5 గురువారాల వ్రతం తప్పకుండా చేసుకోవాలి. ఈ మాసంలో గురువారం రోజుని లక్ష్మీ వారంగా పిలుస్తారు. 5 గురువారాల వ్రతాన్ని ఏ తేదీలలో చేసుకోవాలి, ఏ పనులు చేయకూడదో ఇప్పుడు చెప్తాను. ముందుగా ఈ ముగ్గుని కంప్లీట్ చేసే లోపు మీకు ఏమి చెయ్యకూడదో చెప్తాను. ఎలాంటి ఖర్చు లేకుండా పాటించే నియమాలు ఇవి. వీటిని ఆచరించడం వల్ల మనకి ఎటువంటి ధనము కానీ టైం కానీ ఖర్చు అవ్వదు. ప్రతి ఒక్కరూ తప్పకుండా పాటించండి. చెయ్యకూడని పనులు ఏమిటి అంటే విడిచిన వస్త్రాలు మరియు చిమ్మిన చెత్తను ఏ మూల అంటే ఆ మూల వేయకూడదు. మాసిన వస్త్రాలని, చిరిగిన వస్త్రాలని ఈ మాసంలో వేసుకోకూడదు. అలానే అంట్లు, వంట పాత్రలు, వాడినవి, ఇళ్ళు, షింకు నిండిపోకుండా ఎప్పటి పాత్రలు అప్పుడు శుభ్రపరచుకోవాలి. లక్ష్మీ వారం రోజులలో ఇల్లు, బూజులు దులపకూడదు మరియు పూజా రూమ్ని శుభ్రపరచుకోకూడదు. శనివారం లేదా మిగతా మీకు కుదిరిన రోజులలో చేసుకోవచ్చు. శుక్రవారం, మంగళవారం కూడా చెయ్యకూడదు. అతి ముఖ్యంగా పాటించవలసింది ఏమిటి అంటే ఇంట్లో భార్యాభర్తలు, అత్త కోడలు, అమ్మ కూతురు, ఇంట్లో ఉండే పిల్లలు, అలా ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరూ గొడవలు పడకూడదు. గట్టిగా మాట్లాడుకోకుండా ప్రేమానురాగాలతో ఉండేటట్లు చూసుకోవాలి. మరీ ముఖ్యంగా ఈ రోజున ఎవ్వరిని దూషించడం, నిందలు వేయడం చెయ్యకూడదు. గోర్లు కత్తిరించడం, కొరకడం, మరీ ముఖ్యంగా దువ్వెనతో దువ్వకూడదు. మరి చేయవలసిన పనులు ఏమిటి అంటే భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించాలి. ఈ మార్గశిర మాసంలో అమ్మవారిని కనక మహాలక్ష్మి రూపంలో పూజించవచ్చు. ఇలా లక్ష్మీ కళ ఉట్టిపడే ముగ్గులు వేయడం, ఇంటి సింహద్వారంని లక్ష్మీదేవిగా భావించి ద్వార పూజ చేయడం, అమ్మవారి పాదాలతో మన ఇంటి ముంగిట అలంకరించి ఆ సిరులు కురిపించి ఆ శ్రీ మహాలక్ష్మిని ఆహ్వానించవచ్చు. ఈ మాసంలో ప్రత్యేకంగా ముగ్గులు, మన ఇంట్లో పరిశుభ్రత, ప్రశాంతమైన వాతావరణం ఉండడం వల్ల అమ్మ తప్పక అనుగ్రహిస్తుంది. ప్రతి ఒక్కరూ ఎలాగైతే శ్రావణ మాసంలో ఆ శ్రీ మహాలక్ష్మికి శుక్రవారం రోజున పూజలు చేసుకుంటామో ఈ మార్గశిర మాసంలో మాత్రం ప్రతి గురువారం లక్ష్మీ పూజని జరుపుకుంటాము. ఈ మార్గశిర మాసంలో గురువారం రోజుని లక్ష్మీ వారంగా కూడా పిలుచుకుంటాము. ఈ మార్గశిర మాసం అంటే లక్ష్మీ నారాయణులకి ప్రీతికరమైన మాసంగా పురాణాలు చెబుతున్నాయి. ఈ మాసంలో ప్రతిరోజు ఎంతో విశిష్టమైన రోజులే. ఈ మాసంలో లక్ష్మీదేవిని కనక మహాలక్ష్మీదేవిగా పూజించడం వల్ల మనకి రాబోయే శ్రావణ మాసంలోపు అమ్మవారు సకల సంపదల్ని, సకల సౌఖ్యాలని ఇస్తుంది అని అంటారు. ఈ మార్గశిర మాసంలోనే మహావిష్ణువుకి ఎంతో ఇష్టమైన ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ఈ మార్గశిర మాసంలో పౌర్ణమి నాడు చంద్రుడి సమీపంలో మృగశిర నక్షత్రంలో ఉండే ఆ మాసానికి మార్గశిర మాసం అనే పేరు. మృగశిర నక్షత్రం అనేది అమ్మవారి జన్మ నక్షత్రం. అమ్మవారి పేరు మీద ఈ మాసం ఏర్పడింది కాబట్టి ఈ మాసంలో లక్ష్మీ వారాలు అనే పేరు ప్రత్యేకంగా అమ్మవారిని ఆరాధించడం జరుగుతుంది. కార్తీక మాసంలో శివకేశవులకి భక్తి శ్రద్ధలతో పూజ చేసినట్టే ఈ మార్గశిర మాసంలో వచ్చే ఈ 5 లక్ష్మీ గురువారాల వ్రతముని కూడా అంతే నిష్టగా భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించుకోవాలి. మార్గశిర మాసంలో ఎందుకు గురువారాలకి అంత ప్రత్యేకత అంటే సాక్షాత్ ఆ లక్ష్మీ అమ్మవారు ఈ భూలోకంలో సంచరిస్తూ ఉంటారు. అమ్మవారు సంచరిస్తున్న ఈ మాసంలో ఎవరైతే ఆవు పేడతో కళ్యాపు జల్లి అందమైన ముగ్గులు, రంగవల్లికలతో ద్వారపూజని ఆచరిస్తారో వారిని తప్పకుండా అమ్మవారు అనుగ్రహిస్తారు. పురాణాలలో ఎన్ని కథలలో చదవడం కానీ వినడం కానీ చేసి ఉంటాం కదా. ఇంటి ముందు ముగ్గులని లక్ష్మీదేవిగా భావిస్తాము కనుక తప్పకుండా మీరు మీకు వచ్చిన ముగ్గులను వేసి అందంగా అలంకరించుకోండి, చాలా మంచిది. గుమ్మం చూడగానే లక్ష్మీ కళ ఉట్టిపడేలా అందంగా ఉంచుకోవాలి. ఈ మాసంలో కొంతమందికి పెద్ద పెద్ద ముగ్గులు వేయడం రాకపోవచ్చు. మీరు మీకు వచ్చిన ముగ్గులను వేసి పసుపు, కుంకుమ, మీ దగ్గర ఉన్న రంగులతో ఆ ముగ్గుని అలంకరించుకోవచ్చు. తప్పకుండా ఈ మాసంలో ద్వారంకి పసుపు, కుంకుమ బొట్లు పెట్టి పుష్పాలతో ఈ మాసం అంతా అలంకరించుకోవడం వల్ల చాలా మంచిది, శుభప్రదంగా ఉంటుంది. అమ్మవారి పాదాలను వేసి అమ్మవారిని ఆహ్వానించినట్లుగా ముంగిటిని తీర్చిదిద్దుకోండి. అమ్మ అనుగ్రహం తప్పక కలుగుతుంది. ఈ మార్గశిర మాసంలో ఒక అద్భుతమైన వ్రతం ఉంది. ఆ వ్రతం ప్రత్యేకత ఏమిటి, ఎలా చేసుకోవాలి, ఈ వ్రతం ఆచరించడానికి ఈ మాసంలో ఏ తేదీలలో గురువారం వచ్చింది, ఈ 5 గురువారాల వ్రతంని ఎవరు ఆచరించాలి, ఈ వ్రతం చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఏ నియమాలు పాటించాలి అన్నీ కూడా మీకు ఇప్పుడు చెప్తాను.
ఈ 2025వ సంవత్సరంలో మార్గశిర మాసంలో గురువారాలు ఎప్పుడు వచ్చాయి, ప్రసాదాలు ఏమి పెట్టుకోవాలో ఇప్పుడు మీకు చెప్తాను. ఈ మార్గశిర మాసంలో మొదటి గురువారం 27వ తేదీ నవంబరు, నైవేద్యం పులగం. రెండవ గురువారం 4వ తేదీ డిసెంబర్, నైవేద్యం అట్లు తిమ్మనం. మూడవ గురువారం 11వ తేదీ డిసెంబర్, నైవేద్యం అప్పాలు పొంగలి. నాలుగవ గురువారం 18వ తేదీ డిసెంబర్, నైవేద్యం చిత్రాన్నం గారెలు. ఐదవ గురువారం 25వ తేదీ డిసెంబరు, నైవేద్యం పూర్ణం బూరెలు. ఇప్పుడు ఈ మాసంలో ఎప్పుడు గురువారాలు వచ్చాయి, ఏమి నైవేద్యాలు పెట్టుకోవాలో తెలుసుకున్నాము. ఈ లక్ష్మీ గురువారాల వ్రతాన్ని ఎవరు పాటిస్తారో వారు తప్పకుండా కొన్ని నియమాలని పాటించాలి. పాటించవలసిన నియమాలు ఏమిటంటే, తలకి నూనె రాయకూడదు, పేలు దువ్వకూడదు, తలస్నానం చేయకూడదు. లేదు మేము చెయ్యాలి అనుకునేవారు ముందు రోజే తలస్నానం చేసి పూజ రోజున నీటిని మాత్రమే తల మీద పోసుకొని స్నానం చేయాలి. షాంపూ కుంకుడుకాయలను వాడి తల స్నానం చేయకూడదు. ఈ మాసంలో ఈ చిన్నపాటి నియమాలను పాటించి ఈ లక్ష్మీ గురువారాల వ్రతాన్ని ఆచరించడం వల్ల అంతా శుభమే కలుగుతుంది. అన్ని మాసాల కన్నా ఈ మార్గశిర మాసం ఎంతో విశిష్టమైనది. మార్గశిర మాసంలో లక్ష్మీనారాయణులకి తులసి దళాలతో ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఈ మాసంలో మహాలక్ష్మిని పూజించడం వల్ల ఆ శ్రీ మహావిష్ణువు కూడా ప్రీతి చెందుతాడు. ఈ మాసంలో చేసే పూజలు, వ్రతాలు, అభిషేకాలకి ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ మాసంలో ఎవరైనా సరే తప్పకుండా అమ్మవారి పాదాలను పూజ చేసుకోవాలి. ఎంత దారిద్ర్యంలో ఉన్నా కూడా చిన్నపాటి నియమాన్ని ఆచరించి పూజని చేయడం వల్ల ఆ శ్రీ మహాలక్ష్మి ఒక్కసారి అయినా సరే ఈ మార్గశిర మాసంలో మన ఇంట్లోకి వచ్చి అనుగ్రహిస్తుంది. కనుక అమ్మ అనుగ్రహించి మన ఇంట అమ్మ పాదాన్ని మోపుతుంది. కాబట్టి ఈ మాసంలో అమ్మకి పాద పూజని ఆచరించవచ్చు. కొంచెం పసుపుతో అమ్మ పాదాలను వేసి కుంకుమ పుష్పాలను పెట్టి పూజని ఆచరించవచ్చు. ఈ మాసంలో చేసే ఏ పూజనైనా సింపుల్గా ఆచరించేటట్లు ఉంటాయి. మన పురాణ కథల్లో మనం తెలుసుకున్న పూజని ఆచరించడం వల్ల ఎంతో పుణ్య ఫలితం దక్కుతుంది. ఈ వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో మొదటిగా దారిద్ర్యంలో ఉన్నవారు, తరువాత అప్పుల బాధల్లో ఉన్నవారు, ఎంత సంపాదించినా ఒక్క రూపాయి కూడా మిగలదు అనుకునేవారు, అతి ముఖ్యంగా విడిపోవాలి అనుకునే భార్యాభర్తలు పైన చెప్పిన నియమాలను పాటించి చేయవలసిన పనులు ఏమిటి, అస్సలు చేయకూడనివి ఏమిటి తెలుసుకొని ఈ 5 లక్ష్మీ గురువారాల వ్రతాన్ని ఆచరించడం వల్ల మంచి శుభ ఫలితాలను పొందవచ్చు. ఈ వ్రతాన్ని ఎవరు ఆచరించినా తప్పకుండా లక్ష్మీ గురువారాల వ్రత కథను తప్పకుండా చదువుకోవాలి. చదవలేని వారు వినవచ్చు. మీకోసం ఈ వ్రత కథలలో ఉండే ఒక చిన్న విషయం చెప్తాను. అది ఏమిటి అంటే, ఒక పేద కుటుంబంలో ఒక అమ్మాయి ఇంటిని శుభ్రపరిచి పేడ నీళ్లతో కల్యాపు చల్లి ముగ్గులు పెట్టి పసుపు కుంకుమ పుష్పాలతో అలంకరించి ఉంటుంది. భూలోకంలో సంచరిస్తున్న ఆ లక్ష్మీ అమ్మవారు ఆ ఇంట ముగ్గులు, ఆ ఇంటి వాతావరణం, భార్యాభర్తల అనుకూలత, ఆ స్త్రీ యొక్క మంచి అలవాట్లు అన్నీ ముందుగానే గ్రహించి అమ్మవారు ఆ ఇంట కాలు పెడుతుంది. ఈశాన్యంలో నిద్రిస్తుంది. మరుసటి రోజు కట్టుకోవడానికి కూడా వస్త్రం లేని ఆ పేద అమ్మాయిని అమ్మ ఎలా అనుగ్రహిస్తుందో ఈ వ్రత కథలలో మనం తెలుసుకోవచ్చు. మనం తెలుసుకున్నది ఏమిటి అంటే, కొన్ని పనులు ఈ మాసంలో చెయ్యకపోవడం వల్ల, ఈ మాసంలో మంచి పద్ధతులు పాటించడం వల్ల అమ్మ అనుగ్రహం కలుగుతుంది అని తెలుసుకున్నాము. ఈ మాసంలో అమ్మ అనుగ్రహం కోసం చిన్న చిన్న ముగ్గులు, ద్వార పూజ, సింపుల్గా గురువారాల వ్రతం చేసుకొని వ్రత కథలను చదివి మంచి మనస్సుతో ఈ మాసంలో కనకదార స్తోత్రంను తప్పులు లేకుండా చదివి అమ్మ అనుగ్రహం పొందుదాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. లక్ష్మీ గురువార వ్రతం ఎలా చేసుకోవాలి, వ్రత కథలు ఏమిటి అన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను.